హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే కంటోన్మెంట్ బోర్డ్ బెల్గాం నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే 10th క్లాస్ అదేవిధంగా డిప్లొమా పాస్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడ వేకెన్సీ అయితే కొన్ని ఉన్నాయి. క్లారిటీగా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు కాబట్టి ఈ పోస్టులు అనేది వివరించడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు డిసెంబర్ 8 వరకు అయితే మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ చేయండి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, మిగతా ప్రాసెస్ అని ఇక్కడైతే చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం వేకెన్సీ చూసుకుంటే అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ కేటాయించారండి. జనరల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లై అనేది చేసుకోండి. మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th తర్వాత అయితే మీరు డిప్లొమా ఇన్ శానిటరీ ఇన్స్పెక్టర్లో చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. లేకపోతే ఇక్కడ చూసుకుంటే మీరు 10th తర్వాత అయితే 2 ఇయర్ అనేది సీనియర్ సెకండరీ ఇక్కడ మీరు చూసుకుంటే శానిటరీ ఇన్స్పెక్టర్లో మీరు చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. వీళ్ళకు శాలరీని చూసుకుంటే ఇక్కడ 23,500 స్టార్టింగ్ అయితే ఉంటుందండి. లాస్ట్ వరకు అనేది 47,650 రూపాయలు అయితే బేసిక్ అయితే ఉంటుంది. అన్ని రకాల అలవెన్స్ కూడా అయితే ఉంటాయి. నెక్స్ట్ వేకెన్సీ అనేది మాల్ ఇయర్ అండి. ఎస్సీ వాళ్ళకు ఒకటి, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు ఒకటి అయితే కేటాయించారు. అండ్ 10th తర్వాత అయితే మీరు హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు సాలరీ అనేది స్టార్టింగ్ 17,000, అదేవిధంగా లాస్ట్ వరకు అనేది 28,950 రూపాయలు అనేది బేసిక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చౌకీదార్ అండి. ఓబీసీ వాళ్ళకైతే ఒకటి, అదేవిధంగా జనరల్లో అయితే ఒకటి ఉంది. ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సాలరీ అనేది కూడా సేమ్ అయితే ఉంటుందండి. స్టార్టింగ్ 17,000, లాస్ట్ వరకు అనేది 28,950 రూపాయలు అయితే వస్తుంది. తర్వాత సఫాయి వాళ్ళ అండి, ఒక వేకెన్సీ అయితే ఎస్టీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 6, ఆ తర్వాత జనరల్‌లో ఒకటైతే కేటాయించారు. జస్ట్ మీ దగ్గర 10th క్లాస్ ఉంటే అప్లై అనేది మీరు పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ అనేది సాలరీ అయితే సేమ్ అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. తర్వాత వాచ్‌మెన్ అండి. ఓబీసీ వాళ్ళకి ఒకటి, అదేవిధంగా జనరల్‌లో ఒకటైతే కేటాయించారు. క్వాలిఫికేషన్ అనేది 10th అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అంటే మోజ్‌దర్ అండి. ఒక వేకెన్సీ అయితే ఉందండి. ఎస్సీ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది పెట్టుకోవచ్చండి. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఆఫ్లైన్ ద్వారా మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ అడ్రస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడికైతే పంపించాల్సి అయితే ఉంటుందండి. మన పక్క రాష్ట్రాలే కాబట్టి మీరు ఈజీగా అనేది పంపించొచ్చండి. త్వరగా అయితే ఇది చేరుతుంది. అండ్ ఇక్కడ డిసెంబర్ 8 అనేది లాస్ట్ డేట్ కాబట్టి మీరు త్వరగా అయితే అప్లై అనేది చేసుకోండి. ఒకవేళ మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి మీకు కావాలనుకుంటే నా కామెంట్ రూపంలో చెప్తే నేను సెపరేట్‌గా వీడియో అనేది చేసి అయితే పెడతాను. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ మంచి అవకాశం అని చెప్తానండి. ఇక్కడ మీరు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకైతే జనరల్ వాళ్ళైతే అప్లై అనేది మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓబీసీ వాళ్ళకైతే రిలాక్సేషన్ వర్తిస్తుందండి 3 సంవత్సరాల వరకు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. తర్వాత పీహెచ్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మీకు 10 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ మిగతా డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫీజు అనేది ఇక్కడైతే కొంచెము ఎక్కువనే అడిగారండి. ఇక్కడైతే చూసుకుంటే ప్రతి క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ కంపల్సరీగా 500 డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ బెల్గాం పేరు పైన అయితే మీరు ఇక్కడ డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ ఫామ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క రకంగా ఇది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తారో అదైతే ఇక్కడ మీరు ఫామ్ అనేది ప్రింట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అండ్ వేకెన్సీ కూడా ఎక్కువ లేకపోయినా కానీ కొంచెం వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అందరికైతే వాళ్ళు పిలవరు. ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకైతే పిలవడం అయితే జరుగుతుందండి. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్ అనేది మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.